హాయ్ ఫ్రెండ్స్, ఒక సిస్టర్ అయితే నాకు క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి సిస్టర్, నాకు రెండు ఒకే వైపుకి వస్తున్నాయి అనేసి చెప్పారనమాట. ఇలా ఆపోజిట్ గా వేసుకోవాలండి. ఒకటి ఇలా వేసుకోవాలి, అలాగే మనము ఒకటి వచ్చేసి ఇలా పెట్టుకోవాలి. ఇది ఎలా అనేది నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఎందుకంటే మనము రెండు ఒకే విధంగా పెట్టుకుంటే గనక మనకి రెండు ఈక్వల్ గా వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టుకోవాలండి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి అనేసి పెట్టుకోవాలి. అలా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. రైట్ సైడ్ రైట్ బ్లౌజ్ అంటే మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి కింద వైపున పెట్టాను. లైనింగ్ 2 లైనింగ్స్ అయితే తీసుకోవాలండి. మనకు స్టిఫ్ గా ఉంటే కనుక క్రాస్ బెల్ట్ అనేది మనకి బాగా ఇక్కడ కూర్చుంటుంది, చెస్ట్ పైకి చెస్ట్ కిందికి. తర్వాత మనము ఒకటైతే స్టిచ్చింగ్ చేశానండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుతూ మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా నీట్ గా చేసుకోవాలన్నమాట. నీట్ గా స్టిచ్చింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని ఎక్స్ట్రా ఖర్చులు ఏమన్నా ఉంటే గనక కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. రెండు ఒకే విధంగా వస్తున్నాయి అంటే గనక మీరు పెట్టుకోవడంలో తప్పు అనేది చేస్తున్నారు సిస్టర్. అలా కాకుండా ఈ విధంగా పెట్టేసుకోండి. తర్వాత మనం లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ ఒకటి వేసుకుంటే ఎలా వస్తుందంటే క్రాస్ బెల్ట్ అనేది నీట్ ఫినిషింగ్ తో వస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మీకు బిగినర్స్ కి చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నేను కూడా ఫస్ట్ లో ఇలాగే తప్పులు చేసేదాన్ని, బట్ ఇప్పుడు నాకు కొంచెం క్లారిటీ వచ్చేసింది అనమాట. మొత్తము కుడుతూ ఉంటే గనక మొత్తం మీకే అర్థం అయిపోతుంది. ఏది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఏం స్టిచ్ చేసుకోవాలి, ఏది మనము ఎక్కడ అంటే కరెక్ట్ ప్లేసెస్ ఎక్కడ అనేది మనకి కుడుతుండగా మనకి అలవాటు అయిపోతుంది అనమాట. ఫస్టే మనకి అంత రావాలి అంటే గనక చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనము ఈ విధంగా ఈక్వల్ చేసుకోవాలండి. ఈక్వల్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఉంటుంది కదా, అది మొత్తం మనకు లైనింగ్ అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లాగా, మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటాం కదా, అదే మనము లైనింగ్ అయితే ఈక్వల్ గా కటింగ్ చేసుకుంటాము. ఎందుకంటే మనకి ఎంత కావాలో అంతే కటింగ్ చేసుకుంటాం కదా, అది మొత్తం మనకి క్లియర్ గా ఉంటుంది. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.